నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జేబులోని రూపాయి విలువ రోజురోజుకి ఎందుకు పడిపోతుంది. ఇది కేవలం పేపర్లలో వచ్చే వార్త కాదు, మనందరి నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేసే అంశం. మరి ఒక సాధారణ పౌరుడుగా దీని వెనకున్న కథేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదేమో. ఒక స్థిరమైన ఆదాయంతో బతుకుతూ అమాంతం పెరిగిపోతున్న ధరల మధ్య నలిగిపోతున్న ఒక సామాన్యుడి ఆవేదనకు ఇది అద్దం పడుతోంది. అచ్చం నీళ్లల్లోంచి బయటపడ్డ చేపలాగే ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నట్టే ఉంది పరిస్థితి. ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడి జీవించే పెద్దవాళ్లకి రూపాయి విలువ తగ్గడమనేది ఏదో అర్థం కాని ఆర్థిక శాస్త్రం కాదు. అది వాళ్ల రోజువారీ జీవితంపై నేరుగా పడే దెబ్బ. వాళ్ల బాధ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. డాలర్ బలపడితే ఇక్కడ మనకు అన్నీ ఖరీదైపోతాయి. నెల నెల వాడే మందుల బిల్లు పెరుగుతుంది. బండిలు పెట్రోల్ కొట్టించాలంటేనే భయమేస్తోంది. పాలు, కూరగాయల ధరలు చూస్తే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. కాని వచ్చే జీతాలు, పెన్షన్లు మాత్రం అక్కడే ఉంటాయి. ఈ తేడాతోనే అసలు సమస్య మొదలవుతుంది. సరే, ఇప్పటి పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఎందుకుందో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. డాలర్తో మన రూపాయి ప్రయాణం అసలు ఎలా సాగిందో ఓసారి చూద్దాం. అవును కదా, ఒకప్పుడు బలంగా ఉన్న మన రూపాయి ఈరోజు ఈ స్థాయికి ఎలా పడిపోయింది? అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడికి చేరింది? ఒక్కసారి ఈ అంకెలు చూడండి. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు $1 కేవలం ₹3.30 మాత్రమే. 1991 నాటికి అది దాదాపు $18 చేరింది. 2014 వచ్చేసరికి $59. ఇక గత 10 ఏళ్లలో చూడండి, ఆ సంఖ్య ఏకంగా 91కి ఎగబాకింది. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో కదా. సరే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన కోణాన్ని చూద్దాం. రూపాయి పతనం గురించి ఒకప్పుడు రాజకీయాల్లో, బయట సమాజంలో జరిగే చర్చకు, ఇప్పటి చర్చకు ఏదైనా తేడా ఉందా? ఇక్కడొక విషయం గమనించాలి. ఒకప్పుడు రూపాయి విలువ కొద్దిగా పడిపోయినా ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవారు. కాని ఈ రోజుల్లో అదే సమస్యపై అంతటి గళం వినిపించడం లేదనేది ఒక వాదన. ఉదాహరణకి, అప్పట్లో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అన్నట్టుగా చెప్పబడే ఈ వ్యాఖ్య ఎంత సంచలనం సృష్టించిందో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పటి విమర్శల తీవ్రతకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, ఈ విమర్శలు, వ్యాఖ్యానాలు కాసే పక్కన పెడదాం. అసలు టెక్నికల్గా చూస్తే రూపాయి ఎందుకు బలహీనపడుతోంది, అసలు కారణాలేంటో ఇక్కడ లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణ ప్రకారం ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. విదేశీ పెట్టుబడులు మన దేశం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం. 2. మనం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం. 3. మన చిన్న పరిశ్రమలు మూతపడటం. వీటిని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మొదటిది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. అంటే విదేశీయులు మన మార్కెట్లో పెట్టిన డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్లు డాలర్లలో పెట్టుబడి పెడతారు కాబట్టే తిరిగి డాలర్లలోనే తీసుకెళ్తారు. దీనివల్ల మన మార్కెట్లో ఉన్నట్టుండి డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి రూపాయి విలువ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇక రెండోది, ఇది మనందరికీ తెలిసిన విషయమే, అదే దిగుమతులు. పెట్రోలు, వంట నూనె దగ్గర్నుంచి మనం వాడే మొబైల్ ఫోన్లు, కెమెరాల వరకు ఎన్నో వస్తువులను మనం దిగుమతి చేసుకుంటున్నాం. వీటన్నింటికీ మనం డాలర్లలోనే కదా బిల్లు కట్టాలి. అంటే మన దగ్గర నుంచి డాలర్లు నిరంతరం బయటకు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇది రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. ఇక చివరిగా 3వ కారణం. ఇది చాలా కీలకమైంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంటే ఎంఎస్ఎంఈలు. ఇవి మూతపడితే ఏమవుతుంది? స్థానికంగా ఉత్పత్తి తగ్గిపోతుంది, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు, దేశ ఆర్థిక శక్తి సన్నగిల్లుతుంది. ఇది కూడా రూపాయి బలహీనపడటానికి ఒక ముఖ్య కారణమనేది ఇక్కడి విశ్లేషణ. ఇన్ని కారణాలు చూశాం కదా, మరి దీని ప్రభావం మనమీద, మన పొదుపు మీద ఎలా పడుతోంది? మన భవిష్యత్తు సంగతేంటి? ఒక పౌరుడిగా మనం ఏం ఆలోచించాలి? ఇది చాలా సింపుల్ లెక్క. ఈరోజు మీ జేబులో ఉన్న ₹1000 నోటుకు ఉన్న కొనుగోలు శక్తి రేపుండదు. బజారుకు వెళ్తే అది ₹900 విలువైన వస్తువులనే కొనగలదు. అంటే మన కష్టార్జితం మన కళ్ల ముందే ఆవిరైపోతోందన్నమాట. మనం దాచుకున్న డబ్బు విలువ తగ్గిపోతోంది. అందుకే ఈ విశ్లేషణ మనందర్నీ ఒక ప్రశ్నతో ముగిస్తోంది.
రూపాయి భవిష్యత్తు గురించి, మన ఆర్థిక వ్యవస్థ గురించి మన యువత, మన పౌర సమాజం బహిరంగంగా చర్చించాల్సిన అవసరం లేదా? ఇది కేవలం ఆర్థిక నిపుణులకే పరిమితమైన అంశం కాదు, మనందరి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయం. దీనిపై మనందరం మాట్లాడాలి, ఆలోచించాలి.